ఈరోజు మనము ఏమి నేర్చుకోబోతున్నాం అన్నట్లయితే, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? నేను చెప్పే ప్రశ్న అర్థమైందమ్మా? దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? లేదు అన్నోడు చేతులెత్తండి. వందనాలు. ఉంది అన్నోడు చేతులెత్తండి. అయితే దేవునికి శక్తిలో అసాధ్యమైనది ఏది లేదు, కానీ స్వభావంలో అసాధ్యమైనవి ఉన్నాయి. దేవుని శక్తిలో అసాధ్యమైనటువంటివి ఏమీ లేవు. దేవునికి ఏదైనా చేయగలుగుతాడు. కానీ ఆయన స్వభావంలో, ఆయన మనస్సు విషయంలో, ఆయన స్వభావం విషయంలో ఆయనకు అసాధ్యమైనవి ఉన్నాయి. శక్తి వేరు, స్వభావం వేరు. దేవునికి శక్తి ఉంది, దేవుని స్వభావ లక్షణాలు ఉన్నాయి. అయితే స్వభావంలో దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయి. అవేంటో నేను ఈ సమయంలో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. శక్తి విషయంలో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, కానీ స్వభావ విషయంలో దేవునికి అసాధ్యమైనది ఉంది. ఏంటి స్వభావ విషయం అంటే, నంబర్ 1, దేవుడు అబద్ధమాడడు. అబద్ధమాడే విషయంలో అబద్ధమాడటం దేవునికి సాధ్యమా అసాధ్యమా? ఇప్పుడు చెప్పండి. అబద్ధమాడటం దేవునికి సాధ్యమా అసాధ్యమా? అదే మనకైతే వెన్నతో పెట్టిన విద్య, వెంటనే అబద్ధం ఆడతాం. అంటే దేవునికి కూడా అసాధ్యమైన ఉన్నాయి. అంటే స్వభావ విషయంలో అసాధ్యమైన ఉన్నాయి. ఆయన అబద్ధం ఆడే విషయంలో ఆయనకు అసాధ్యము అంటున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు మన మధ్యలో ఉన్న సహోదరులు చదివించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చయమైనదని, ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవాలని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి దేవుడు ఏం చేయలేడు. దేవుడికి అసాధ్యమైంది ఏంటి? అబద్ధమాడటం అనేటువంటిది అసాధ్యం. దేవుని జీవితంలో అబద్ధం అనేటువంటిది లేదు. ఆయన డిక్షనరీలో లేదు. అది దేవుని నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు దేవుడు ఎక్కడా కూడా ఏం చేయడు. అదే మనమైతే మానవులమైనటువంటి మనం అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఒకవేళ చిన్నపిల్లలైన అబద్ధం ఆడతారే కానీ దేవుడు మాత్రం అబద్ధం ఆడు. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు, సత్యస్వరూపి. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నుండి తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మీరు గమనించినప్పుడు 1-4 వచనాలు కలిసి ఉంటాయి. దానిలో ఆ నిత్య జీవమును, 2వ పాటలో ఆ నిత్య జీవమును అబద్ధమాడలేరని దేవుడు ఎలాంటి వాడట? ఆయన ఎలాంటి వాడంటే అబద్ధమాడలేరనేటువంటి దేవుడు. ఆయన అబద్ధం ఆడేటువంటి వాడు కాదు. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందంటే ఆయన అబద్ధం ఆడడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 37వ వచనం. నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను
అబద్ధమాడను అంటాడు. దేవుడు ఎలాంటి వాడు? అబద్ధమాడేవాడు కాదు. అమ్మ మాట్లాడద్దు, మీరు నవ్వుకోవద్దు, మాట్లాడద్దు. దేవుని వాక్యాలు ఈరోజు దేవుని స్వభావానికి విరుద్ధమైనది అబద్ధం ఆడటం అనేటువంటిది. మానవులమైనటువంటి మనము ప్రతి చిన్న విషయంలోనూ అబద్ధం ఆడుతున్నాం, కానీ మన దేవుడు ఎలాంటి వాడు? అబద్ధం ఆడనేరనటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? అబద్ధం ఆడేటువంటి వాడు కాదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. తర్వాత రెండవది గమనించినట్లయితే, దేవుడు స్వభావం విషయంలో అసాధ్యమైంది ఉందంటే, దేవుడు ఎప్పుడు పాపముతో పొత్తు పెట్టుకోలేడు. దేవుడు ఏం చేయలేడు? పాపంతో పొత్తు పెట్టుకునే విషయంలో దేవునికి ఛాన్సే లేదు. ఆయనకు అసాధ్యమో అది. మనుషులమైనటువంటి మనము పాపం చేయడానికి ఆతురత పడుతూ ఉంటాం, పాపం చేయడానికి త్వరపడుతూ ఉంటాం, పాపం చేయడానికి వేగిరపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా పాపంతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశమే లేదు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు గమనించినట్లయితే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు. రక్షింపనేరకెళ్ళినట్లు యెహోవా హస్తము గురించి కాలేదు, విననేరకెళ్ళినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మనుషుల యొక్క పాపాలట దేవుని ముఖాన్ని మనకు మరుగుపరిచాయి. అంటే దేవుడు పాపం చేసే వ్యక్తుల వైపు చూడడు, పాపం చేసే వ్యక్తులతో సహవాసం కలిగి ఉన్నాడు, పాపం చేసే వ్యక్తులతో పొత్తు పెట్టుకునే అవకాశము లేదు. అందుకే ఏమంటాడంటే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచి ఉన్నాడు కనుక ఆయన ఆలకింపక ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు పాపముతో పొత్తు పెట్టుకోలేడనే విషయం అర్థమవుతుంది. తర్వాత గమనించినట్లయితే, దేవుడు అవిధేయతతో కలిసి నడవలేడు, ఆయనకు అసాధ్యమైంది అది. దేవుడు మనం గమనిస్తే విధేయత, అవిధేయత అనే 2 పదాలు ఉన్నాయి. దేవుడు తన బిడ్డలు విధేయులుగా ఉండాలనుకున్నాడు, కానీ ఆయన అవిధేయతతో ఎప్పుడూ కలిసి నడవలేడు. నిర్గమకాండము 33వ అధ్యాయము, నిర్గమకాండం 33వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక అది. వాళ్ళు విధేయత కలిగినటువంటి వాళ్ళు కాదు. ఇజ్రాయేల్ ప్రజలు లోబడనొల్లటువంటి ప్రజలు కనుక, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అంటూ ఉన్నాడు అన్నమాట. అంటే దేవుడు అవిధేయతతో కలిసి నడిచేవాడు కాదు. మనమైతే అందరితో కలిసి నడుస్తాం, అందరితో కలిసి పొత్తు పెట్టుకుంటాం, అందరితో కలిసి ప్రయాణం చేస్తాం. బట్ దేవుడు అలాంటి వాడు. ఆఖరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి దైవజనులు మనకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు. తర్వాత విషయం ఏంటంటే, దేవుడు కీడు విషయమై శోధించడు. మనుష్యులైనటువంటి వారిని దేవుడు కీడు విషయమై శోధించేవాడు కాడు. యాకోబు రాసినటువంటి పత్రికను మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే,
దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు అంటే దేవుడు వ్యక్తిత్వాన్ని బలపరిచే విధంగా పరిశోధించగలడు, కానీ పాపం చేసేలా ప్రేరేపించడం అనేటువంటిది, ప్రలోభ పెట్టడం అనేటువంటిది దేవుడు చేయలేడు. అంటే పాపం చేసేలా ప్రేరేపించడం అనేటువంటిది అపవాది యొక్క పని. శోధించేవాడు, పాపం చేసేటట్టు ప్రోత్సహించేవాడు ఎవరు? అపవాది. దేవుడు కీడు విషయమై శోధించడు అనేటువంటి విషయాలను ఈరోజు మీకు తెలియజేస్తున్నా. దేవుడికి అసాధ్యమైన ఏదైనా ఉందా? ఇందాక ఏమన్నారు అంటే శక్తి విషయంలో అసాధ్యమైంది ఏదీ లేదు, కానీ స్వభావ విషయంలో అసాధ్యమైంది ఉంది. ఏంటా స్వభావ విషయం అంటే ఆయన అబద్ధం ఆడటం చేత కాదు, అబద్ధం ఆడటం నేరని దేవుడు. ఆయన పాపంతో పొత్తు పట్టుకోలేడు. ఆయన పాపం అని అంగీకరించేవాడు కాదు. ఆయన అవిధేయతతో కలిసి నడిచేవాడు కాదు. ఆయన కీడు విషయమై ఎవరిని శోధించడు. కనుక దేవునికి శక్తి, స్వభావం, శక్తి విషయంలో ఆయనకు అసాధ్యమైంది లేదు, స్వభావం విషయంలో అసాధ్యమైంది ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ చక్కగా ప్రేమతో దేవుని మాటలు విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము పుట్టినరోజు కార్యక్రమాన్ని